బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల యాటిట్యూడ్ ఉన్నటువంటి స్వభావ సంస్కారాలు ఉన్నటువంటి మనుషుల మధ్య మనం ఉండాల్సి ఉంటుంది. మరి ఈరోజు అందరి చేతిలో, ఒకప్పుడైతే మన చేతిలో పుస్తకం ఉండేది, మన మస్తకంలో ఆ పుస్తకం యొక్క నాలెడ్జ్ ఉండేది. కానీ ఈరోజు మనందరి చేతిలో మొబైల్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంది. మొబైల్లో కూడా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉన్నాయి. కానీ మనం ఏ ఇన్ఫర్మేషన్ని మన మైండ్కి తీసుకుంటున్నామో అనే దాని మీద మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఎక్కువ మంది అర్ధరాత్రి నిద్ర లేచినా కానీ మొబైల్లో, వాట్సాప్లో ఏ మెసేజెస్ ఉన్నాయి, ఫేస్బుక్ ఎలా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంది, నేను ఇచ్చినటువంటి మెసేజ్కి రిప్లై ఇస్తున్నారా లేదా అనే దాంతో మనందరి యొక్క లైఫ్ స్టైల్ ముడిపడి ఉంది. సో ఇంకా మనం చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఈ మొబైల్ మీదే ఆధారపడుతున్నాము. మరి మొబైల్ నుంచి నేను మంచే తీసుకోగలిగినంత సెల్ఫ్ కంట్రోల్ నాకుంటే చాలా చాలా సంతోషం. మరి ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు, ఇన్ని రకాల గ్యాడ్జెట్స్, టెక్నాలజికల్ పీరియడ్లో ఉన్నప్పుడు మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఉండాలి అనంటే మన జీవితంలో కంపల్సరీగా సత్సంగం, సత్పురుషుల సాంగత్యము ఎప్పుడూ మన మనస్సుకి, మన కాన్షియస్కి మంచి వైబ్రేషన్స్ని ఇవ్వగలిగినటువంటి వాతావరణంతో కూడినటువంటి సత్సాంగత్యము చాలా అవసరము అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో తప్పకుండా మన జీవితంలో దాన్ని ఒక భాగంగా చేయగలము. దాన్నే గొప్ప ఆదిశంకరాచార్యులు ఎంత గొప్పగా వర్ణించారు అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ ముక్తి అని ఎంత చక్కటి శ్లోకం ఇది. సత్సంగత్వే నిస్సంగత్వం. మరి ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి, నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి, నెగిటివిటీతో కూడినటువంటి వాతావరణం నుంచి, ఫియర్, యాంగ్జైటీ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, మన లైఫ్లో ఒక చక్కటి వాతావరణాన్ని అనుభూతి చెందడానికి ఆధారంతో ఉన్నటువంటిది సత్సంగం. ఆ సత్సంగంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో అక్కడ భగవంతుని యొక్క సుందరమైనటువంటి రూపాన్ని దర్శనం చేస్తూ, భగవంతుని ముఖారవిందం నుంచి వచ్చేటువంటి ఆ సర్వశ్రేష్టమైనటువంటి మహావాక్యాలని మనం మనస్సులో ఎప్పుడైతే వింటామో, చింతన చేస్తామో మన వైబ్రేషన్ మారిపోతుంది, మన ఫీలింగ్ మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. మనం అందరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ వైబ్రేషన్ని తీసుకోకుండా మనదైనటువంటి పాజిటివిటీలో ఉండడానికి చాలా రకాలుగా అవకాశము, పాసిబిలిటీస్ ఉంటాయి. మరి సత్సంగత్వే నిస్సంగత్వం అంటే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇంత చిన్న వయసులో మనం ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవరుచుకుంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతామేమో, ఎక్కడలేని వైరాగ్యం వచ్చేస్తుందేమో, నా బాధ్యతలను నిర్వర్తించనేలేమో, ప్రేమ సంబంధము తగ్గిపోతుందేమో అనేటువంటి ఒక భయంతో కూడినటువంటి నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ లేదా ఒక నెగిటివ్ మిస్కన్సెప్షన్ ఉంది. ఇది కేవలము ఒక మిస్కన్సెప్షన్ మాత్రమే. ఇది జరగదు. ఎందుకంటే వైరాగ్యం అంత తొందరగా ఏం రాదు. బాధ్యతలను ఎప్పుడూ విస్మరించి వెళ్ళడము అనేది కూడా జరగదు. మరి ఇక్కడ నిస్సంగత్వం అంటే ఏంటి? ఏదైతే నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళడానికి ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో, సమస్యలు వస్తున్నాయో, నా మనస్సు నుంచి ఎన్నో రకాల వ్యర్థ ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా కాలక్రమేణా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే సత్సంగంలో ఒక చక్కటి వైబ్రేషన్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది. ఎంతోమంది చక్కగా భగవంతుని వైపు వాళ్ళ యొక్క మనస్సుని తిప్పి సాధన చేసేటువంటి సత్పురుషుల్ని ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అప్పుడు స్వతహాగానే మన ఆలోచన విధానంలోనూ
మన దృష్టి కోణంలోనూ, మన వైఖరిలోనూ, మన ప్రవర్తనలోనూ, మన అలవాట్లలోనూ, మన మనస్సుని నెగిటివ్ నుంచి పాజిటివిటీకి తిప్పడంలోనూ ఎంతో తొందరగా మనం మార్పుని చోటు చేసుకోగలము. లేకపోతే ఈ డిస్ట్రాక్షన్స్కి ఎక్కువగా గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యర్థము నుంచి మాత్రమే మన మనస్సుని మనం తొలగించుకుంటాము. ఎప్పుడైతే ఇక వ్యర్థం ఉండదో సమర్థంగా ఉంటాం, శక్తిశాలిగా ఆలోచిస్తాము, మంచి జీవితాన్ని మనం తయారు చేసుకోగలము. కావున సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే ఇక వ్యర్థం నుంచి మనము ఫ్రీ అయిపోయామో, పరచింతన నుంచి ఫ్రీ అయిపోయామో, మన మనస్సు మీద మనం దృష్టి పెట్టడం ప్రారంభించామో, నిర్మోహత్వం. దేంతోనూ మనకి అటాచ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే మనకి అటాచ్మెంట్ ఉంటుందో భయం ఉంటుంది. ఎప్పుడైతే మనకి అటాచ్మెంట్ ఉంటుందో ఇది లేకపోతే నేను లేను, వీళ్ళు లేకపోతే నేను లేను, ఇది లేకపోతే నా జీవితంలో లోటు, అభద్రతా భావము, దుఃఖము ఎప్పుడూ ఇలాగే ఉంటాయి అనేటువంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి అటాచ్మెంట్ ఉండద్దు. ఇక్కడ కావాల్సింది అటాచ్మెంట్ అంటే మోహము. అంటే మన మైండ్ వాళ్ళ మైండ్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో వాళ్ళు బాధలో ఉంటే ఇక నేను కూడా బాధపడుతూ ఉంటాను, వాళ్ళు అప్సెట్ అయితే నేను కూడా అప్సెట్ అవుతాను, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. మొత్తం నా మనసు యొక్క రిమోట్ కంట్రోల్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది మరి మనకి నష్టం కదా. నేను ఎలా ఆలోచించుకోవాలో, నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కాబట్టి సంబంధాలలో కావాల్సింది మోహం కాదు, ఆత్మికమైనటువంటి ప్రేమ. వాళ్ళని హృదయపూర్వకంగా మీరు ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి అని ఆశీర్వదించగలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ కావాలి, మోహం కాదు. కాబట్టి నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే ఈ మోహము తొలగిపోతుందో, కోపము తొలగిపోతుందో, ఆవేశము తొలగిపోతుందో, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఆ ప్రవర్తనకి కారణమైనటువంటి కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే మనం తీసేస్తామో నిశ్చలతత్వం, మనసంతా నిశ్చలంగా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకనే మనస్సుని సాగరంతో పోల్చారు. సముద్రం దగ్గరకు వెళ్తే ఎన్నో అలలు కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని లోతుని పరిశీలిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వీటిని అన్నింటినీ తొలగించుకుంటామో అప్పుడు నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇక్కడ చాలామంది ముక్తి అనుకుంటే ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ ముక్తి అంటే ఈ లైఫ్లోనే ఉంటాం, అందరి మధ్య ఉంటాము, కానీ దుఃఖం నుంచి ముక్తి, అశాంతి నుంచి ముక్తి, బాధ నుంచి ముక్తి, చింత నుంచి ముక్తి, మన జీవితంలో మనకి అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి విఘ్నాలని, సమస్యలని క్రియేట్ చేస్తున్నటువంటి నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ముక్తి, డిస్ట్రాక్షన్స్ నుంచి ముక్తి, పరధ్యానం నుంచి ముక్తి. భగవంతుని ముందు, పరమాత్మ ముందు కూర్చున్నప్పుడు సహజంగా ఆయనతో మనస్సును ఏకాగ్రం చేయగలిగినటువంటి అన్ని రకాల దుర్వ్యసనాల నుంచి ముక్తి. కాబట్టి లైఫ్లోనే ఉంటాము. ఈ నెగటివ్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఎంత సంతోషంగా, ఆనందంగా ఉండగలం. ఎందుకంటే సైన్స్ అండ్ సైకాలజీ కూడా ఏం చెప్తుంది అంటే డిసీజెస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద నెగటివ్ థాట్స్, డిసీజెస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద నెగటివ్ యాటిట్యూడ్, డిసీజెస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద నెగటివ్ చాయిసెస్ అండ్ నెగటివ్ ఇంటర్ప్రిటేషన్స్. అనారోగ్యము లేదా రోగాలు అంటే ఏదో కాదు, మనస్సులో మనం నిరంతరం చేస్తున్నటువంటి వ్యర్థ ఆలోచన విధానము, వ్యర్థ అభిప్రాయాలు, వ్యర్థంతో కూడినటువంటి మాటలు, మన దృష్టి కోణము సమర్థంగా లేకపోవడం వలన అదంతా మనస్సులో కొన్ని బ్లాకేజెస్గా ఫామ్ అయ్యి ఎనర్జీ ఎలా ఫ్లో అవ్వాలో అలా ఫ్లో అవ్వకపోవడం వలన వచ్చినటువంటివే. కాబట్టి సత్సంగానికి మనం రోజు వెళ్ళడం వలన సత్ప్రవర్తన ఉంటుంది, మంచి లైఫ్ మేనేజింగ్ స్కిల్స్ ఫామ్ అవుతాయి, చక్కటి అలవాట్లు ఫామ్ అవుతాయి, భగవద్ దర్శనం చేసుకోగలము, భగవంతుని యొక్క సర్వశ్రేష్టమైనటువంటి మహావాక్యాలు వినగలము. ఆ వైబ్రేషన్స్ అన్నింటినీ మన మనస్సులో, మన హృదయంలో నింపుకొని మన ఇంటి వాతావరణాన్ని కూడా చక్కగా మందిర సమానంగా తయారు చేసుకోగలం. మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే పాజిటివ్ పర్ఫ్యూమ్, ఇదే సుగంధ వాసనని
అందరికీ పంచగలము. మరి ఇవన్నీ ఆలోచించాలి అంటే ముందు మన మనస్సు, మన బుద్ధి, మన హృదయము సైలెన్స్లో ఉండాలి. అప్పుడే వీటి వలన వచ్చేటువంటి ఉపయోగం ఏంటో మనం గుర్తించగలము. మన మనస్సులో ఉన్నటువంటి కంఫర్ట్ జోన్స్ని, నెగటివిటీని తొలగించుకోగలము. దీన్ని మన లైఫ్లో ఒక భాగంగా చేసుకోగలం. ఎందుకంటే మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రవర్తన మన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందరికీ తెలిసిందే. అందుకనే ఉదాహరణ కోసం ఎలా చెప్తారు, ఇనుప ముక్క నీటితో తడిస్తే తుప్పు పడుతుంది. అదే ఇనుప ముక్క అగ్నిలో కాలితే ఎంతో ఉపయోగపడుతుంది. దాని జీవితాన్ని అది సార్థకం చేసుకుంటుంది. మరి నాలో తొందరగా పరివర్తన రావాలి అంటే సత్సాంగత్యం, సత్పురుషుల సాంగత్యము, సచ్చిత్ ఆనంద స్వరూపము, సత్యం శివం సుందరము, సంపూర్ణ పరం పవిత్రతా సాగరుడైనటువంటి ఈశ్వరుని యొక్క వైబ్రేషన్స్తో, ఈశ్వరుని యొక్క పవర్తో మన మనస్సుని హీలింగ్ చేసుకోగలిగితే ఇక మన జీవితంలో అంత వండర్, అన్ని మిరాకిల్స్, అన్ని అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఈ సత్సంగంలో ఇంత గొప్పతనం ఉంది. దీనికోసం మనం అన్నీ వదలాల్సిన అవసరం లేదు. 23 గంటలు మన కోసం ఉపయోగించుకున్న 1 గంట మన మనస్సుని, మన బుద్ధిని ఛార్జింగ్ చేసుకోగలిగితే 23 గంటలు ఎలాంటి వ్యర్థ ఆలోచనలు, అలజడి లేకుండా చక్కటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.